ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. అయితే 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలంటూ కూడా నాంపల్లి కోర్టు సూచించింది. ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్లను కూడా విత్డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు అరెస్ట్ అయిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. అయితే 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలంటూ కూడా నాంపల్లి కోర్టు సూచించింది. ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్లను విత్డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు అరెస్ట్ అయిన పోలీసులు. అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. అయితే 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్ష పడే ఇది కావడంతో సెక్షన్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలంటూ కూడా ఏసీఎంఎం కోర్టు సూచించడంతో ఈ విత్డ్రా చేసుకుని రేపు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్లు కూడా అప్లై చేయనున్నట్లుగా తెలుస్తోంది అరెస్ట్ అయిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారు బెయిల్ పిటిషన్లు వేసిన బెయిల్ పిటిషన్లన్నీ ప్రస్తుతం రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా తీవ్రమైన కేసు. దీంట్లో 10 ఏళ్లకు ఆ పైన శిక్ష పడే అవకాశం ఉన్న కేసు కాబట్టి దీన్ని సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. కానీ ఏసీఎంఎం కోర్టులో ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోకూడదంటూ దీనికి సంబంధించిన నిబంధనలు ఉన్న కారణంగా ప్రస్తుతం వీరందరూ కూడా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ సెషన్స్ కోర్టులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎంత కలకలం లేపుతుందనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన
వారందరినీ కూడా కస్టడీ తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో రోజుకో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు వీరందరూ కూడా ప్రణీత్ రావు ఈ నలుగురు అధికారులను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీరిని మళ్ళీ కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. కొందరిని జైలుకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుంది. రోజుకొక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీంట్లో అనేక మంది ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి సుప్రీం ఉన్నారంటూ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా A1గా ఉన్న ప్రభాకర్ రావు ఇప్పటికే ఆయన క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకు వెళ్ళారు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆయనకు లుకౌట్ కింద కేసు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు ఆయన రాలేదు విదేశాల నుంచి. కాబట్టి వ్యవహారం అంతా చాలా సీరియస్గా నడుస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది అనుమానితులు, అదేవిధంగా నిందితులైన పోలీసు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కొంతమంది పరారీలో ఉన్నారంటూ విచారణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలంటే సెషన్స్ కోర్టులో మాత్రమే దాఖలు చేయాలి. సెషన్స్ కోర్టులో దాఖలు చేస్తేనే బెయిల్ పిటిషన్కు సంబంధించిన వాదోపవాదనలు అదేవిధంగా మిగతా వ్యవహారాలన్నీ న్యాయమూర్తి వినే అవకాశం ఉంటుంది. కానీ సెషన్స్ కోర్టులో కాకుండా బెయిల్ పిటిషన్ని ACMM కోర్టులో దాఖలు చేయకూడదంటూ ప్రత్యేకంగా దీనిపైన ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా సెషన్స్ కోర్టులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.